హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము వచ్చేస్తున్నాం హైదరాబాద్కి అండి. ఈరోజు హైదరాబాద్లో ఫంక్షన్ ఉందన్నమాట. ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిందండి. సో మేము ఫ్యామిలీ మొత్తం వద్దామని ప్లానింగ్ చేసుకున్నాము, కానీ మనం ప్లానింగ్ చేసుకున్నట్టుగా జరగలేదన్నమాట. అనుకుంటా అంటారు కదా అందరూ, మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అనేసి. అన్ఎక్స్పెక్టెడ్గా నేను డ్రాప్ అయిపోయాను అనమాట. మా వారు మా బాబు వచ్చేసి ఇద్దరు వెళ్ళారు హైదరాబాద్కి. యాక్చువల్గా వస్తే కనుక నేను లైవ్ చేసి మీ అందరినీ కలుద్దాం, ఇన్వైట్ చేద్దాం ఆ ఫంక్షన్కి అనుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు, కలుద్దామని చెప్తున్నారు కదా అనేసి, సరే అనేసి నేను ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. కానీ యాక్చువల్గా నేనే రాలేదు కాబట్టి నేను మిమ్మల్ని కలవలేకపోయానండి, ఏమనుకోవద్దు. ఇంకేమైనా పని పడితే హైదరాబాద్కి వస్తే కనుక షూర్గా మీ అందరినీ కలిసే వెళ్తానండి. సో ఇది మా వారు మొత్తం షూట్ చేశారనమాట. ఈ ఏరియా ఏంటి అనేసి మా వారికే తెలుసు, నాకు తెలీదు కదా. కానీ మీరు చూసేవాళ్ళు ఈ ఏరియా ఏంటి అనేది మీరే నాకు చెప్పండి. యాక్చువల్గా ఫంక్షన్ను మధ్యాహ్నం పూట అనమాట. ట్రైన్ వచ్చేసి 5:45కి ట్రైన్ ఎక్కారండి తెల్లారుజామున మా వారు. సికింద్రాబాద్ వచ్చేసరికి 11 అయిందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్తున్నారు ఫంక్షన్ హాల్కి. ఈ ఫంక్షన్ వచ్చేసి మా వారి చిన్ననాటి స్నేహితుడు డాటర్ ఓణీల ఫంక్షన్ అండి. ఇక్కడ మా వారే కాదండి, చిన్నప్పుడు మా వారితో చదువుకున్న ప్రతి ఒక్కరు అనంతగిరి నుంచి వస్తున్నారు. వాళ్ళందరేమో కారు బుక్ చేసుకొని వస్తున్నారు. మనకు వాళ్ళకి లాంగ్ కదండి, వాళ్ళేమో అనంతగిరి, మనం వచ్చేసి గుంటూరు కాబట్టి మనం ఇక్కడ నుంచి వస్తామని చెప్పేశాము. మా వారు వచ్చేసి ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళారు, వాళ్ళేమో అక్కడ నుంచి కారు బుక్ చేసుకొని వచ్చేసారు. మీకు వాళ్ళందరినీ చూపిస్తాను. ఫ్రెండ్స్ అంటే ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కాదండి, వీళ్ళ ఫ్రెండ్స్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి, ఏమైనా ఫంక్షన్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ ఒక మాట మీద నిలబడి హెల్ప్ చేయడం, ఒకరిని అర్థం చేసుకొని ఒకళ్ళు సహాయం చేసుకొని వాళ్ళే సాటి అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నిజంగా ఉన్నారండి. అది మా వారి ఫ్రెండ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ అనంతగిరి, ఎక్కడ హైదరాబాద్ అండి. వాళ్ళు ఫోన్ చేసి ఇలా మా పాపకి ఫంక్షన్ చేస్తున్నాం రాండి అంటే లటిక్కున అందరినీ మా వారు ఫోన్ చేసి గ్యాదర్ చేసేసి, ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఓణీలో ఫంక్షన్ జరుగుతుంది, అందరం ఒక చోట కలుద్దాం, చాలా రోజులైంది కదా అనేసి ఫోన్లు చేసి అందరినీ గ్యాదర్ చేసేసి కారు బుక్ చేసేసి ఒక మాట నిలబడి అందరూ వెళ్దాం అనేసి, ఆడపిల్లలతో సహా అండి. చూపిస్తాను ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఏంటనేసి. అందరూ వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, మా వారు ఫ్రెండ్స్ కానివ్వండి, ఓకే వెళ్దాం అనేసి వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేసారన్నమాట. నాకు అప్పుడప్పుడు అనిపించింది, మా వారి ఫ్రెండ్స్ని చూస్తే నాకు కూడా కొంచెం అసూయ అనిపించింది అనమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప ఫ్రెండ్స్ ఉంటారా అనేసి. ఫ్రెండ్షిప్లో కూడా ఒకళ్ళు కానివ్వండి, ఇద్దరు కానివ్వండి, ఎక్కడ ఎంతమంది ఉన్నా ఎక్కడో చోట అసూయ అనేది ఉంటుంది. కానీ వీళ్ళ ఫ్రెండ్స్లో అసూయ, కుళ్ళు, స్వార్థం అనేది అస్సలు ఉండదండి. ఏదైనా వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినా అందరూ తలా ఇంత అనేది వేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. మరి ఇలా ఫ్రెండ్షిప్ గొప్పదే కదా. ఇక్కడ చైర్లో రౌండ్గా కూర్చున్న వాళ్ళు ఆడపిల్లలండి, ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ముందుగానే వచ్చారు, మా వారు వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. వచ్చి రాగానే మా వారు కనిపించకపోయేసరికి ఫోన్లు చేశారంట, సదా ఎక్కడున్నావు, మేము వచ్చేసాం, మీరు రాలేదా ఇంకా అనేసి. వస్తున్నాం అనేసి మా వారు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చేలోగా ఆడపిల్లలు అందరూ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఉన్నారనమాట. ఇక్కడ ఫంక్షన్ అనేది జరుగుతుంది, ఇక్కడ రసం జరుగుతుంది అనమాట. ఆడపిల్ల తరఫు వాళ్ళ మమ్మీ వాళ్ళ తరఫు నుంచి చుట్టాలు ఉంటారు కదా రసం చేయడానికి. సో రసం చేస్తున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నేనేం చెప్పాలండి, నాకైతే ఏం మాటలు లేవు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేశాను. మా వారు పుట్టి పెరిగింది తెలంగాణలో, చదువు మొత్తం, అందుకని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు వదులుకోవట్లేదు. నేనేమో ఆంధ్ర అమ్మాయిని, మన ఇద్దరికి ఎలా జంట కుదిరింది అనేది టైం వస్తే చెప్తాను, సరేనా. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ భోజనం టైం అయింది కదా, బఫే పెట్టారనుకుంటా. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ 2 పెట్టారంటండి. భోజనాలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయని చెప్పారు. ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన వాళ్ళకంటే ఇన్వైట్ చేయని వాళ్ళే ఎక్కువగా జనాలు వచ్చారని చెప్పేశారు. వండిన భోజనం వండినట్టే వండుతున్నారని చెప్పేశారు. ఇక్కడ వచ్చేసి అందరు భోజనాలు చేసిన తర్వాత
గుర్తు కోసం ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి ఫోటో అనేది దిగుతున్నారు. చూడండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చక్కగా ఫోటో అనేది దిగుతున్నారు. అబ్బా ఎవరి దిష్టి తగలకూడదు ఇలా ఫ్రెండ్షిప్ని, చక్కగా ఇలానే హ్యాపీగా ఉండాలి అందరినీ హెల్ప్ చేస్తూ అనేసి. సో మీరు కూడా ఆశీర్వదించండి అమ్మాయిని. సో ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అనంతగిరికి వెళ్ళారంట. మా వారు కూడా రిటర్న్ అయ్యారు, 1 గంట మాట్లాడి రిటర్న్ అవుతూ ఈ వీడియో అనేది ట్యాంక్ బండ్ మొత్తం షూట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. యాక్చువల్గా నేను ఇంకా చాలా ఏదేదో మాట్లాడాలనుకున్నాను, ఏదో మాట్లాడాను. సో నేను మాట్లాడాలి అనుకున్నదైతే ఇందులో నేను మాట్లాడలేకపోయాను. ఒకటైతే నేను చెప్పగలను, వీళ్ళ ఫ్రెండ్షిప్లో వీళ్ళ ఫంక్షన్లో నేనైతే మిస్ అయ్యానని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అనమాట. ట్యాంక్ బండ్ ट्रेन टाइम होता है लगभग बार आए तो हम भी जून में आए तो टिकट के बड़ा सब भी टैंक बन यहाँ पर इधर बैठते ऐसे साथ बैठ को है ना बा कैसा है दिमाग भी कार्टून है अंदर कैसा है